有人。సర్లే అనేసి ఇంకా అలాగా ముందుకు వెళ్తున్నామండి.
చూసానండి. అక్కడ కొందామనేసి అయితే వచ్చాను. ఆ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నవేమో వచ్చి 100 రూపీస్ అంట, రైట్ సైడ్ ఉన్నవి 150 అంట. నాకైతే చాలా నచ్చాయండి. 150 హ్యాండ్ బ్యాగ్లు అయితే చూసాను. నాకు అందులోని పింక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అయితే నచ్చింది, తీసుకోమన్నారు మా ఆయన. ఈరోజు ఎలాగా వెళ్తాం కదా అనేసి నిన్నైతే నేను తీసుకోలేదు. ఈరోజు ఇంకా చాలా ఎక్కువ వేస్తారండి. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ హత్తర్లు, సెంట్లు అవన్నీ అమ్ముతున్నారండి. ఇవి ఇయర్ రింగ్స్ అండి. ఇదిగోండి, ఇది స్టార్టింగ్ అండి. ఇప్పుడు వచ్చానండి బాబా గారిది ఎంట్రన్స్ అండి. అది స్టార్టింగ్. ఇక్కడ ఏదో బాబా గారిది ఊరేగింపు అవుతుందండి. వ్యాసాలు గట్ట అన్నీ ఉంటాయండి. మేము వెళ్ళేసరికి అయితే అవన్నీ అయిపోయాయండి. మేము లాస్ట్లోనైతే వెళ్ళాము. ఇప్పుడు ఇది ఎంట్రన్స్ కదండి. ఇలా వెళ్తున్నాం. మా ఆయన మా బాబా అయితే ముందే వెళ్ళిపోతున్నారు. ఇలాగ వెళ్తున్నామండి. అదంతా లైటింగ్ అండి. చూసారా పొరపు అయితే ఎంత బాగా వేసారో లైటింగ్. ఇదంతా లైటింగ్ అనండి. చెప్పాను కదా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే లైటింగ్ ఉంది. ఇంకా జనాలు తక్కువ అనుకుంటున్నారండి. చాలా జనం ఉంటారండి. ఇంకా ముందుకెళ్తే చాలా మంది అయితే జనం ఉన్నారు. అందరూ బాబా గారి పండుగ చూడడానికి అయితే ఎక్కడెక్కడి నుంచో ఏ ఊరు నుంచో వచ్చారండి. ఇదిగోండి, ఇక్కడ ఇల్లులు కూడా ఉన్నాయి. అవి చూడండి, చిన్న చిన్న పెంకుటిల్లు చాలా బాగున్నాయి. ఒక్కొక్క ఇంట్లోని ఒక 30 మెంబర్స్ అయితే ఉన్నారండి. చాలా జనం అయితే ఉన్నారు. అలాగలాగా అయితే ముందుకైతే వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా, నా వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, అక్కడ పోలీసులు అయితే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ దర్గాలోకి అయితే వెళ్ళామండి. అక్కడ దర్గాలోకి అయితే వెళ్ళాము. చూపిస్తానండి మొత్తం వీడియో అంతా చూడండి చివరి వరకును. ఇదిగోండి, మా ఆయన అయితే ఎక్కడ ఆగనివ్వట్లేదండి. అలాగా మా ఆయన మా బాబా అయితే ముందుకు అలా నడుచుకొని వెళ్ళిపోతున్నారు. వెనక్కి మేము వస్తున్నామా రావట్లేదా అనేసి అయితే కొంచెం కూడా చూడట్లేదండి. అలా వాళ్ళు వెళ్ళిపోతే మేము మెల్లిగా పాపాను నేను వెళ్ళి వీడియో తీసుకొని చూపిస్తున్నానండి. ఇదిగోండి, చూసారు కదండి, దర్గా లోపలికి అయితే వచ్చామండి. దర్గా లోపలికి వచ్చాం కదా, మొత్తం ఇక్కడ కూడా మొత్తం ఇయర్ రింగ్స్ అవి ఇవి మనకి చిన్న వస్తువులు అన్నీ అయితే అమ్ముతున్నారండి. చూడండి, చూసారు కదా, ఎక్కడికెక్కడ అయితే చాలా జనం అయితే ఉన్నారు. చాలా ఊరి నుంచి అయితే పండుగ చూడడానికి అయితే వచ్చారండి. చూసారు కదండి, ఇక్కడ లాంగ్ ప్రయాణం చేసిన వాళ్ళకి ఇక్కడ చూడండి వాళ్ళ బ్యాగులు వాళ్ళు అక్కడే పడుకుంటారనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి ఎంతెంత ట్రబుల్ అయితే ఉన్నాయో. చాలా మందికి భోజనాలు అయితే అక్కడే పెడతారండి 3 రోజులు. చాలా మంది వస్తారండి బాబా గారి ప్రసాదం తినడానికి అయితే. అస్సలు నేనైతే చెప్పలేనండి, అస్సలు ఖాళీ అయితే ఉండదండి. ఒక్క కుర్చీకి అయితే ఒకరు తింటుండగా ఒక కుర్చీ వెనకాతలు అయితే ఒక 10 మెంబర్స్ అయితే నిల్చుంటారండి. వాళ్ళు తినగానే వీళ్ళ భోజనం అయిపోగానే ఇంకొకరు అలాగైతే కూర్చుంటారనమాట. చూస్తున్నారు కదా ఎంత జనం అయితే ఉన్నారు. ఈ రోజు ఇంకా జనం ఇంకా అప్పుడేనండి స్టార్టింగ్ భోజనాలు అవుతున్నాయి. ఇప్పుడు ఇంకా జనం తక్కువ అనమాట. ఇంకా అయితే జనం అయితే ఇంకా అయితే వస్తారు. మేము చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే మా పాప మా ఆయన మా బాబు అయితే కూర్చున్నారండి. నేను అక్కడ వెనక సీట్ గురించి ఇంత దూరం వచ్చి ప్రసాదం తినకన్నా వెళ్ళిపోతామా అనేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చామండి. రిటర్న్ వస్తే ఈ ముగ్గురికి అయితే చోట్లు దొరికాయండి. నెక్స్ట్ అయితే వాళ్ళు తినేసి వాళ్ళు తినేసి పక్కన నించున్నారండి. నెక్స్ట్ నేను కూర్చున్నానండి. కూర్చుంటే మా పాప నాతో పాటు నేను చెప్తాను నేను తిన్న వరకు ఉండమ్మా అంటే తను వచ్చేసి మెల్లి తింటుందన్నమాట అక్కడ. అప్పుడు నేను కూడా ప్రసాదం వేయించుకున్నానండి. ప్రసాదం అయితే నేను తిన్నానమాట. అంత దూరం వెళ్ళిన తర్వాత కొంచెం ప్రసాదం కూడా తినకుండా వెళ్తే బాగుంటుంది అనేసి బాబా గారి ప్రసాదం అయితే తిన్నానండి. అందరికీ అదృష్టం ఉండాలి కదా. ఇదిగోండి, ప్రసాదం తినేసిన వెంటనే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో.
బండి అయితే ముందునే ఆపిస్తారండి. ఎందుకంటే లాన్కి ఒక లాన్కి అయితే వచ్చామనుకోండి, మళ్ళీ అయితే బండి రిటర్న్